మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. హనుమాన్ ఆలయాలలో భక్తుల ప్రత్యేక పూజలు, అన్నదానాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. హనుమాన్ ఆలయాలలో పూజలు. బాల్కొండ నియోజకవర్గంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామ సభలు. బిల్లుల చెల్లింపులు, నూతన సంక్షేమ పథకాలు అమలు ఎజెండా. హనుమాన్ జన్మదినోత్సవం రోజున ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వివిధ గ్రామాల్లో మరియు ఆర్మూర్ పట్టణంలో గల హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫతేపూర్, పెర్కిట్, గోవింద్పేట్, ఆర్మూర్, దార్ల హనుమాన్లు, మామిడిపల్లి హనుమాన్ ఆలయాల్లో బీజేపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హనుమంతుడంటే గొప్ప రామభక్తుడని, నమ్మిన వారి కోసం ఎంతవరకైనా తెగించి పనిచేసేవాడని, హనుమంతుడంటే బలానికి చిహ్నమని, ప్రతి ఒక్కరూ హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకొని ఉండాలని, హిందూ సాంప్రదాయం అంటే వివిధ ఆచార సాంప్రదాయాలు కలయిక అని, ఇలాంటి హిందూ సాంప్రదాయాల్లో కొందరు కావాలని చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, ఎలాంటి సందర్భంలో అయినా అందరూ ఐక్యంగా ఉండి వాటిని తిప్పికొట్టాలని, పండగ సమయంలో కాకుండా ఇతర సమయాల్లో కూడా ఒకరికొకరు సహాయపడాలని, భవిష్యత్తులో హిందూ ఐక్యత చాలా ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు. ప్రపంచంలో నలుమూలలున్న హిందువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో గ్రామాన ఘనంగా జరుపుకుంటున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు, తరతరాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయము, తరతరాలుగా సాగుతున్న హనుమాన్ దీక్షలు, ఈ పూజలు భవిష్యత్తులో ఎటువంటి ఆటంకం లేకుండా, ఎవ్వరితో ఇబ్బంది పడకుండా మన ఆత్మగౌరవంతో మన పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి ప్రధానంగా హిందువులలో ఐక్యత ఉంటేనే సాధ్యమవుతుంది. ఈరోజు హనుమాన్ జయంతి రోజు ఎట్లయితే అందరం ఐక్యతగా గుళ్ళల్లోకి వచ్చి ఏదైతే అన్నప్రసాదాలు కావచ్చు, పూజలు కావచ్చు, వ్రతాలు కావచ్చు చేసుకుంటున్నాము, మిగతా అన్ని సమయాలల్లో ఈ ఒక్కరోజే కాకుండా 365 రోజులు హిందువులు ఒకరికొకరు మనం కలిసి ఉండాలని, మరియు భవిష్యత్తులో జరిగే పరిణామాలని, జరిగే దుర్ఘటనలను ఎదుర్కోవడానికి ఈ హనుమంతుడు మనకు శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులను ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభలను ఆయా వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన ప్రత్యేక అధికారులు నిర్వహించారు. పట్టణంలోని 15వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభలో చైర్మన్ గోనెలహరి, 11వ వార్డు సభలో వైస్ చైర్మన్ వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. అధికారులు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి సభలను ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లహరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతుందని అన్నారు. 99 రోజుల ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు ప్రజాపాలన లాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల వద్దకు చేరుతున్నాయో లేదో ప్రభుత్వం తెలుసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, అధికారులు, ప్రజలు తదితరులు ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంగా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమగతిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైల్ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, విద్యున్మయులు, మహిళా సాధికారత వంటి పథకాలు ప్రజలకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటే దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని. బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. ఆయా తరగతి గదులను సందర్శించి పరీక్షల నిర్వహణ సరళిని పరిశీలించారు.
విధులు నిర్వర్తిస్తున్న అధికారులు సిబ్బందితో ఎవరైనా సెల్ ఫోన్లు తెచ్చారా అని ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తేకూడదని కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు, ప్రథమ చికిత్స, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. తరగతి గదిలో తగిన వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎక్కడా ఎలాంటి చిన్న తప్పిదానికి అవకాశం ఇవ్వకుండా, కాపీయింగ్కు ఆస్కారం లేకుండా, విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరా రికార్డింగ్ నడుమ ప్రశ్నాపత్రాల సీళ్లు తెరిచారా లేదా అని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మంగళ ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన జంబి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన జంబి హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు. మెండోరా మండలంలోని సోన్పేట్ గ్రామంలో 24 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవం, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ప్రశాంత్ రెడ్డి మెండోరా మండలంలో దాతల సహకారం మరియు ప్రభుత్వ సహాయ సహకారాలతో 24 లక్షల వ్యయంతో పునర్నిర్మాణాన్ని, నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయం, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొనగా స్థానిక గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నీటి కాలుష్యంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డ సంఘటన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్ ఊర చెరువులో చోటు చేసుకుంది. వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడటంతో గంగపుత్ర సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కాలుష్యం వల్లే చేపలు మృత్యువాత పడ్డాయని, అధికారులు స్పందించకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గ్రామానికి చెందిన కలుషిత నీరు పూర్తిగా చెరువులోకి రావడంతో చెరువు నీరు కలుషితంగా మారుతున్నాయని అన్నారు. అధికారులు స్పందించి నీరు కలుషితం కాకుండా చూడాలని కోరుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, బారసార కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ మాలాదారులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, హనుమాన్ మాలాదారులు, భక్తులు తదితరులు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి భారీ ఎత్తున 20 నుండి 25 క్వింటాల వరకు మన మాడుపల్లి విడిసి ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది. అలాగే భక్తులందరికీ స్వాగతం. గత కొన్ని సంవత్సరాల నుండి చాలా మంచిగా చక్కగా అందరం కలిసి మన హిందూ పండుగని చాలా మంచిగా జరుపుకుంటున్నాం. శ్రీ మాడుపల్లి అనంత ఆంజనేయ స్వామి ఈరోజు జన్మదినం జరుగుతుంది కాబట్టి సుమారుగా 20 కుంటల అన్నదానం చేస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చేసి మామిడిపల్లి గ్రామంలో సర్వసమ ఆధ్వర్యంలో సుమారు 20 క్వింటాల పైబడి అన్నదాన సత్రం పెట్టడం జరుగుతుంది. దీనికి అందరూ గ్రామంలో ఉన్న కుల సభ్యులు, అలాగే యూత్ సభ్యులు అందరూ సహకారంతో ఇంత పెద్దగా అన్నదాన సత్రం జరుగుతుందండి. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ అన్నదాన సత్రం జరుగుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మాకు ఇప్పుడు దగ్గర 36 సంవత్సరాల నుంచి మాకు కూడా తెలియదు. అన్ని సంవత్సరాల నుంచి మా అనంత ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇంత పెద్ద సత్రం జరుగుతుందంటే ఓన్లీ ముఖ్య కారకులు ఎవరంటే మా వాడిపల్లి వీడిసి సభ్యులు. అంటే వీడిసి సభ్యులు అంటే అన్ని 16-18 కుల సభ్యులు ఇంత పెద్ద గ్రాండ్గా జరగడానికి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ, బారసాల కార్యక్రమాన్ని చేపట్టారు.
ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొటార్మూర్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు బారసాల నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, హనుమాన్ మాలాధారులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కెట్ శివ పంచయాతన సహిత హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో గల హనుమాన్ ఆలయంలో స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్ఫూర్తి సేవా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి నాడు స్ఫూర్తి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సొసైటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దార్లా హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దార్లా హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మాలాధారులు, భక్తులు తదితరులు ఉన్నారు. ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీన తలపెట్టిన చలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నిఖిల్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవనంలో పీడీఎస్యూ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు నిఖిల్, నాయకులు వినోద్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో జరిగే చలో ఇంటర్మీడియట్ బోర్డు ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, ఏరియా ప్రధాన కార్యదర్శి రాజు, సహాయ కార్యదర్శి సిద్ధు, నాయకులు తదితరులు ఉన్నారు. జరగబోయేటువంటి కార్యక్రమాలు ఉద్యమాలలో ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలని మేము పీడీఎస్గా తెలియజేస్తున్నాం. ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడిచిపోయినా కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. వెంటనే తెలంగాణకు విద్యాశాఖ మంత్రి నియమించాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమెంబర్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలా. అట్లనే విద్యార్థులందరికీ ఒకటే తెలియజేదలుచుకున్నాం. ఏదైతే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసేంత వరకు విద్యార్థులందరూ ఈ పోరాటంలో ముందు భాగం ఉండాలని కోరుతున్నాం. ఈ ప్రశ్న దేనికంటే మా ప్రైవేట్ కళాశాల కావచ్చు, స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యం ముందస్తు అడ్మిషన్ చేయడం జరిగింది. దీనిని పీడీఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ఆర్మూర్లో ఉన్నటువంటి డిఓ కానీ, ఎంఈఓ కానీ ఈ ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళ పైన తగిన చర్యలు తీసుకోవాలని, ఇలా తీసుకోకపోతే ముందస్తు జరిగే ఉద్యమాలకు వీరే బాధ్యత అవుతారని పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్, ఆలూరు మండలంలోని గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచ్ల అధ్యక్షతన ప్రత్యేక అధికారులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలను నిర్వహించారు. ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో సర్పంచ్ లింగారెడ్డి అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని ఆలపించి గ్రామ సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని ప్రజలకు చదివి వినిపించారు. అనంతరం ప్రత్యేక అధికారి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సర్పంచ్ లింగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, లాభ నష్టాలు, మంచినీటి సౌకర్యాలపై చర్చించి తీర్మానాలు చేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. భీమ్గల్ పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పూజారి సుధారాణి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతిని ఎర్రోడు గల్లీ సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, అలాగే ఈరోజు ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక అభిషేకము పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి శనివారం భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, ఇక్కడ భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం అని అన్నారు. అనంతరం ఎర్రోడు గల్లీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ పంతులు, సుధారాణి, శిల్ప, ఎస్పీ భూమేష్, లింబగిరి, శిరీష్, శ్రీనివాస్, నరేష్, ప్రవీణ్, మురళి, కృష్ణ, గంగన్న, దాసు, రాజన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం హనుమ జయంతి రోజు చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. మంచి అన్ని బాణాల నుంచి అందరి జనాలతోటి ఇది అభివృద్ధి చెందింది. బాగా వంటలు, క్వింటాల్ బియ్యం అందరూ కూడా వంట చేసుకుని ఇక్కడ చేస్తారు. అందరి సహకారంతో గుడి అభివృద్ధి చెందుతుంది. ఇంకా అందరి సహకారం ఉంటే ఇంకా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాను. శ్రీరామ బంధ హనుమతే నమః. ఈ ఆలయం వెలిసి 25 సంవత్సరాలు అయింది. ఇది భక్తుల పాలిట కొంగు బంగారం. హనుమంతుడు అంటేనే విజయం. అన్ని విజయాలు కావాలంటే మనము హనుమంతుడికి బాగా పూజ చేసుకుంటూ ఉంటాం. ఇది 25 సంవత్సరాల నుంచి ఉంది. భక్తులు చాలామంది ఈ కాలనీ వాసులు కావచ్చు, ఈ భీమగల్ వాసులు కావచ్చు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేర్చే దైవం ఇక్కడ వెలిసింది కాబట్టి. అందుకని అధిక సంఖ్యలో ఈరోజు కూడా మీరు గమనిస్తే చాలామంది దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. అంతటి వైభవం కలిగి ఉంది ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలపు నర్సయ్య, వైస్ చైర్మన్ బుచ్చన్న, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎలాల శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ రైతులు, ఏఈఓలు, సంఘం కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రతి పంటకు ఇస్తుందో అందులో భాగంగా మొక్కలకు కూడా క్వింటాల్కు 2400 రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి రైతులందరూ ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని మరి సొసైటీ ద్వారానే వారు పండించిన పంటను అమ్ముకొని మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ 2400 రూపాయలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రైతులందరినీ కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎన్నో రైతు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ రైతులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ మరి మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తూ మరి రైతును బలోపేతం చేయడం కోసము కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తున్నది. మరి దేశానికి వెన్నెముక రైతు కాబట్టి అందుకే రైతును మరి ముందు చూచి మరి ప్రతి అంశం లోపల రైతులను ముందుంచాలని చెప్పి కోరికతో మరి మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలందరూ ఎంతో అండదండగా ఉంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా వారికి, మా ప్రభుత్వానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరుసిన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో సర్పంచ్ ముత్యాల బాజమ్మ రాములు ఆధ్వర్యంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారులు, ఆయా శాఖల అధికార యంత్రాంగం హాజరయ్యారు. గ్రామంలో గత ప్రభుత్వాల హయాంలో పెండింగ్లో ఉన్న నిధుల విషయంలో, చెల్లింపుల విషయంలో పూర్తి నివేదిక చదివి పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదుర్గ వినిపించారు. అనంతరం గ్రామంలో పెండింగ్లో ఉన్న సమస్యలను అధికారులకు గ్రామస్తులు తెలియజేయడంతో వెంటనే సమస్యల పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన సంక్షేమ పథకాలు త్వరలోనే అమలవుతాయని స్పష్టం చేశారు. గ్రామ సభ అనంతరం గ్రామంలో చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ ముత్యాల బాజమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. 51 లక్షల రూపాయలు మన రైతులకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు రైతులకు మన మార్చి 22 నాడు మన సిద్దిపేటలో సీఎం గారు రైతు భరోసా కార్యక్రమం స్టార్ట్ చేసి ఎంతమంది రైతులకు అందరికీ కవర్ చేస్తూ ప్రతి రైతుకు ఎకరం చొప్పున 6000 రూపాయలు జమ చేయడం జరిగింది. రిమైనింగ్ అమౌంట్ మన 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల రైతులు ఈ నెల ఆఖరు వరకు అందరికీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరేమి ఇబ్బంది పడద్దు, అందరికీ డబ్బులు వస్తాయి. అదేవిధంగా రైతు బీమా మన గ్రామంలో మొత్తం 408 మంది రైతులకు గాను 266 మంది నమోదు చేసుకోవడం జరిగింది. మోర్తాడ్ మండల కేంద్రంలో హనుమాన్ విజయోత్సవ వేడుకలు, హనుమాన్ స్వామి వారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మోర్తాడ్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం నుండి హనుమాన్ విజయోత్సవం సందర్భంగా హనుమాన్ విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. మహిళలు అడుగడుగున స్వామివారికి మంగళహారతులతో నీరాజనాలు పలికారు. హనుమాన్ స్వామివారి విజయోత్సవం నాడు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో జ్యోతిని వెలిగించి హనుమాన్ శోభయాత్రలో భక్తులు పాల్గొనడం ఇక్కడి విశిష్టత అని పేర్కొన్నారు. హనుమాన్ స్వాములు భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేశారు. గత 20 ఏళ్లుగా తాము ప్రతి ఏడాది ఘనంగా హనుమాన్ విజయోత్సవం నిర్వహించుకుంటామని వివరించారు. అలాగే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు కోరిన భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారని చెప్పుకొచ్చారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఇది మన ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్, అతి పురాతనమైన టెంపుల్. ఇక్కడ మొక్కిన వారికి కోరికలు చాలా అందరికి కొంగు బంగారమై మొక్కులు చెల్లిస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరము మున్నూరు వాడ ఆధ్వర్యంలో మన మోర్తాడు ప్రత్యేకంగా మోర్తాడులో హనుమాన్ శోభాయాత్ర బహుచరమైనది. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్నది. అందర్భంగా మున్నూరువాడ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. చాలా అతి పురాతనమైన టెంపుల్ ప్రసన్నాంజనేయ స్వామి. జై శ్రీరామ్. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్న సందర్భంగా జగన్పల్లి మండల కేంద్రంలో సర్పంచ్ బండి పద్మ సత్యం ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి పథకాలు అలాగే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. గ్రామంలో జరిగే పలు అభివృద్ధి పనులు అలాగే కొన్ని కాలనీల్లో అస్తవ్యస్తంగా పాలన కొనసాగుతున్నందున అట్టి సమస్యలను పరిశీలించి ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఉప సర్పంచ్ నట్టభోజన్న తెలిపారు. సర్పంచ్ పద్మా సత్యం స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సహకారంతో గ్రామంలో అన్ని విధాలుగా అన్ని కాలనీలను అభివృద్ధి చేయుటకు మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ప్రజలు మాకు సహకరించాలని తెలిపారు. విడతల వారీగా ఏ కాలనీలో సమస్యలు ఉన్నా వాటిని పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, నూతనంగా ఎన్నికైనటువంటి వారు, సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లలకు అల్పాహార పథకం చిన్న పిల్లలు వస్తున్నారు. మార్నింగ్ 9 గంటలకు, ఇప్పుడైతే 7 గంటలకు 7:30. అస్థిపరాలకు స్కూల్లోనే ఏర్పాటు చేస్తాం. 5 రకాల టిఫిన్లతో రోజుకో వెరైటీ టిఫిన్తో ఏర్పాటు చేయడం, అది ఒక పథకం. అల్పాహారం పెట్టి చదువు చెప్పు. ఇంకోటి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా. ఇంతకుముందు చెప్పిండు, మేము 10 లక్షలు సికింద్రాపూర్ ఆమెకు యాక్సిడెంట్ అయితే ఆ ఇంట్లో ఆ మెంబర్ కు ఇప్పించాం సార్. ఇప్పుడు మెంబర్ కాదు, కుటుంబ సభ్యుల మొత్తానికి 5 లక్షల ప్రమాదవశాత్తు కావచ్చు. జగన్పల్లి మండల కేంద్రంలో శ్రీ ఆదినాథ స్వామి బ్రహ్మోత్సవాలు గత వారం రోజుల నుండి అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని అర్చకులు తెలిపారు. ప్రతి సంవత్సరం 4వ నెలలో వచ్చే ఈ బ్రహ్మోత్సవాలలో ఆయా ప్రాంతాలలో స్థిరపడినటువంటి అనేక మంది భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన సత్రం సైతం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు కోట్పల్లి శశికాంత్ ఆచార్యులు మాట్లాడుతూ ఈ దేవాలయం చాలా పురాతనమైనది. కాలంలో గత 600 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు పూర్వీకులు చెప్తుంటారని, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై దొంగల దోపు, రథోత్సవం, చక్రతీర్థం, నాగవెల్లి లాంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. చాలా ప్రాంతాల నుంచి భక్తులు అతిపెద్ద సంఖ్యలో పాల్గొంటారని, హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అన్నదాన సత్రం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. పురాతన దేవాలయం మన జట్రాన్పల్లి మండలంలోని జట్రాన్పల్లి గ్రామంలో తమిళనాడులో ఉంది. ఇటువంటి ఆదినాథ స్వామి దేవాలయం అతి పురాతన చాళుక్యుల నాటి దేవాలయం. ఈ దేవాలయం 600 సంవత్సరాల దేవాలయం. మరియు ఇక్కడ బ్రహ్మోత్సవాలు 28వ తారీఖు నుండి అంకురార్పణము, స్వస్తి పుణ్యావచరమైంది. 29వ తారీఖు నాడు దేవుని పెళ్లి, 29వ తారీఖు నాడు నిత్య హోమము, నిత్య పూజ, బలిహరణం, సేవ ఉన్నది. 30వ తారీఖు నాడు స్వామివారి నిత్య పూజ, 31వ తారీఖు నాడు దొండల దోపు కార్యక్రమం. నిన్నటి రోజు 1వ తారీఖు నాడు స్వామివారి జాతర, రథోత్సవము. ఈరోజు చక్రతీర్థం జరుగుతుంది. రేపు నాగవెల్లితో ఈ 7 రోజులు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు కూడా వచ్చి ఆదినాథ స్వామి దర్శనం చేసుకొని మన గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు హనుమాన్ జయంతి కావున హనుమాన్ మందిరం వద్ద అన్నదాన సత్రం జరుగుతున్నది. జగన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ చింత ప్రియాంక ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి దీప్తి గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల వివరాలను చదివి గ్రామస్తులకు వినిపించారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజల నుంచి పూర్తిగా సేకరించి ఉన్నత స్థాయి అధికారులకు పంపిస్తామని చెప్పారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు తొలగించే పరిష్కారం గ్రామస్తులు ఆయా శాఖల అధికారులకు విన్నవించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను సైతం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు తదితరులు ఉన్నారు. ట్రాక్టర్ ఈఎంఐ మనకి 3,90,000 ఉన్నాయి. ట్రాక్టర్ ఈఎంఐ 3,90,000 ఉంది. దాంట్లో మేము విడతల వారీగా కడతామని చెప్తే 30,000 కట్టాము ఇప్పటికి ట్రాక్టర్ ఈఎంఐగా. తర్వాత ఈ పంచాయతీ ఆపరేటర్, మండలంలో ఆపరేటర్లు ఉంటారు. మనకు వచ్చిన ఫండ్లో 5% ఈ పంచాయతీ ఆపరేటర్కి జీతాలు ఇవ్వాలని సర్క్యులర్ వచ్చింది. దాని ప్రకారం నేను 2 విడతల వేల్పూర్ మండల కేంద్రంలోని జంబి హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో జంబి హనుమాన్ ఆలయంలో, బీసీ కాలనీలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో గల జంబి హనుమాన్ ఆలయంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి అరవింద్ శర్మ తెలిపారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ, హారతి, భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నసత్రం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. హనుమాన్ స్వాములు, భక్తులు ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. హనుమాన్ సభ్యులు గంగారెడ్డి మాట్లాడుతూ వేల్పూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలు హనుమాన్ జయంతి అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా ఉందని, హనుమంతుని ప్రత్యేక అలంకరణ చేసి భక్తులు స్వామిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని గత 30 సంవత్సరాలుగా జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. జయంతి వేడుకలను దర్శించుకున్నటువంటి భక్తులు ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని కోరిన కోరికలు, మొక్కులు తీర్చుకుంటారని ఈ సందర్భంగా గంగారెడ్డి తెలిపారు. మాకు జంబి హనుమాన్ గుడి వద్ద గత 36 సంవత్సరాలుగా హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. చాలామంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకొని సంతోషంగా అన్నం పలహారం తిని వెళ్తుంటారు. గత 36 సంవత్సరాలుగా మేము ఎంతో గమ్మత్తుగా ఇక్కడ జరుపుకుంటాము. అశేష ప్రజలు వచ్చి అందరు ఆనందంగా భోంచేసి వెళ్తుంటారు. ఆ దేవుడు వాళ్ళని చల్లంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సర్పంచ్ కొల్లె నర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ గ్రామ సభకు ప్రత్యేక అధికారి స్థాయిలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి స్థాయిలో సర్పంచ్ కొల్లె నర్సయ్య అధికారులు మాట్లాడుతూ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి ప్రభుత్వ పథకాలపై చర్చించి ప్రజల అభిప్రాయాలను సేకరణ చేసి గ్రామ అభివృద్ధి సమస్యలను గుర్తించి తదనంతరం వాటి పరిష్కారానిపై గ్రామ సభలో చర్చించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీలకు సంబంధించిన పథకాలను వివరించారు. ఈ గ్రామ సభలో వ్యవసాయ అధికారి స్నేహ మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలు వివరిస్తూ ప్రతి ఒక్క రైతు పండించే పంట వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రేషన్ కార్డుల వివరాలు, పెన్షన్లకు సంబంధించిన విషయాలు, కళ్యాణ లక్ష్మి వంటి ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ గ్రామ సభలో సర్పంచ్ కొల్లె నర్సయ్య, ఉప సర్పంచ్ రఘుపతి, ప్రత్యేక అధికారి సాయిలు, ఏపీఎం మాణిక్యం, ఏఈఓ స్నేహ, కేజీబీవీ ప్రత్యేక అధికారి వినోద, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యుత్ అధికారి ఖాలిద్, జేపీ సెక్రటరీ నవనీత, జీపీఓలు కిషన్, నవీన్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. టీచర్లు లేట్ వస్తున్నారని, లేకపోతే డ్యూటీలు సరిగ్గా చేస్తలేరని ఒక అపవాదం ఉండే. కానీ దాన్ని బదులు చేస్తూ గవర్నమెంట్ అనేటువంటిది ఎఫ్ఆర్ఎస్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చిన అమల్లోకి. ఆ ఎఫ్ఆర్ఎస్ అనేటువంటిది ఏంటంటే ఖచ్చితంగా టీచరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడా లేదనేటువంటిది ఫోటో తీసి పొద్దున్నే మళ్ళీ చివరికి వెళ్ళేటప్పుడు కూడా ఫోటో పెట్టి కంపల్సరీగా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో అందరు టీచర్లు కూడా చాలా న్యాయంగా ఏ చిన్న పని వచ్చినా పెద్ద పని వచ్చినా నాతో సాధ్యత మట్టుకు మీకు నెరవేరుస్తా. నేను మీ అందరిలో ముందుంటా. మీకు ఏ పని వచ్చినా, ఎటువంటి అవసరం వచ్చినా నేను ముందుంటానని కోరుకుంటా. సెలవు తీసుకుంటాను. చదువు సభ ముగిస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా పచ్చల్నడుకుడ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. హనుమాన్ మందిరంలో గ్రామంలోని హనుమాన్ భక్తులు, గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. ఉదయం అభిషేకం, పూజ, ప్రసాద వితరణ, మధ్యాహ్నం వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ వెనుకంతుల కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ కొల్లె నర్సయ్య, ఉప సర్పంచ్ రఘుపతి, హనుమాన్ భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు అందరి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలు పాడి పంట మంచిగా పండాలని, ఆయుర్వేదంతో ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని ఘనంగా పూజలు చేయడం జరిగింది. అలాగే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన సత్రము, అలాగే పూజలు కార్యక్రమాలు ఘనంగా జరపడం జరిగింది. ఇందులో గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ రాజాగౌడ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభ కార్యక్రమానికి మండల ప్రత్యేకాధికారి తహసీల్దార్ శ్రీనివాస్ మరియు ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శి రేణుకాదేవి హాజరయ్యారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు అధికారులకు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లుల విడుదల మరియు చెల్లింపులు, నూతన అభివృద్ధి పనులకు ప్రభుత్వం అధికార యంత్రాంగం నిధులు వెంటనే విడుదల చేసి ఏ విధంగా చూడాలని గ్రామస్తులు కోరారు. అలాగే ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సైతం గ్రామ పంచాయతీ కార్యదర్శి చదివి ప్రజలకు వినిపించారు. త్వరలోనే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరే విధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. 785 పెన్షన్స్ మన కిసాన్ నగర్ గ్రామంలో లబ్ధి పొందుతున్నారు. ఈ మధ్య ఈ 2 years వచ్చి నుంచి ఎవరైతే పెన్షన్ వచ్చి భర్త చనిపోతారో వాళ్ళకు కూడా, ఎవరైతే భర్తకు వచ్చే పెన్షన్ని భార్యలకు కూడా పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది. మనకు 2024-25 మరియు 2025-26 కళ్యాణ లక్ష్మి లబ్ధి పొందిన వారు టోటల్ 39. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ముప్కాల్ మండల వ్యాప్తంగా గ్రామ సభలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ముప్కాల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో అధికారులు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలు తీరును, పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. గ్రామంలో ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులను సమీక్షించడంతో పాటు పెండింగ్లో ఉన్న పనుల గురించి స్థానికులతో చర్చించారు. మురికి కాలువలు, త్రాగునీరు, వీధి దీపాలు, రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వీటన్నింటినీ రికార్డు చేసిన అధికారులు నిర్దేశించిన సమయంలోగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముప్కాల్లోనే కాకుండా మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఈ సభలు విజయవంతమయ్యాయి. కొత్తపల్లి, రెంజర్ల, నాగంపేట్, వించిర్యాల్, వేంపల్లి, నల్లూరు గ్రామాల్లో సైతం గ్రామ పంచాయతీ సిబ్బంది, మండల స్థాయి అధికారులు ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ప్రజాపాలన ముఖ్య ఉద్దేశమని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్కూల్లో ఫ్యాన్లు లేకుంటే కానీ, ఫ్యాన్లు కానీ, బల్బులు కానీ అవన్నీ కూడా నాకు అధ్యక్ష హోదా ఇవ్వగానే ఇవన్నీ చేయించడం జరిగింది స్కూల్లో. అంతకుముందు కూడా మా పిల్లలు కూడా ఇక్కడే చదివారు. అప్పుడు కూడా నా వంతు బాధ్యతగా ఇవన్నీ ఏం లేకుండే, గేటు కానీ, ఇది సరస్వతి షెడ్డు కానీ, బెంచులు కానీ, మళ్ళీ తర్వాత లయన్స్ క్లబ్లో మెంబర్ అయిన తర్వాత ఒక 20 బెంచ్లు ఇప్పేయడం జరిగింది. అది అయిన తర్వాత ఈ అధ్యక్ష హోదాలో 12 లక్షలు శాంక్షన్ చేపించి దీని ద్వారా ఈ వాటర్ కానీ ఇవన్నీ చేయాలి. అంతకుముందు 3 లక్షలతో బాత్రూమ్లు కట్టించడం జరిగింది. నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశంతో మళ్ళీ ఈ హోదా వచ్చింది. దాని ద్వారా 12 లక్షలతో ఇవన్నీ జరిగింది. నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా లాగే ఈసారి కూడా గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. అయితే ఈ కుస్తీ పోటీలకు గ్రామ యువతతో పాటు చుట్టుపక్కల గ్రామాల, మండలాల నుండి కుస్తీ పైల్వాన్లు పెద్ద ఎత్తున పాల్గొని కుస్తీలు పట్టారు. అయితే కుస్తీలో గెలిచిన వారికి గ్రామ కమిటీ, సర్పంచ్ ఆధ్వర్యంలో విజేతకు బహుమతిని ప్రకటించారు. గ్రామంలో నిర్వహించే ఈ కుస్తీ పోటీలను తిలకించేందుకు ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా హనుమాన్ జయంతి సందర్భంగా కుస్తీ
పోటీలను నిర్వహించామని గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ తెలిపారు. కుస్తీ పోటీల అనంతరం గ్రామ హనుమాన్ ఆలయం వద్ద గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం డొంకేశ్వర్ గ్రామంలో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారికి లబ్ధి చేకూరే విధంగా ప్రణాళికలు నిర్వహించారు. ఇందులో అన్ని ప్రభుత్వ రంగాల అధికారులు వచ్చి ప్రభుత్వ సంక్షేమాల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఆ ప్రభుత్వ సంక్షేమాలను ఎలా ఉపయోగించాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నరేష్, గ్రామ సర్పంచ్ అనితా శ్రీనివాస్, ఉప సర్పంచ్ సామి, గ్రామ సెక్రటరీ శేఖర్ గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. హనుమాన్ ఆలయాలలో భక్తుల ప్రత్యేక పూజలు, అన్నదానాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. హనుమాన్ ఆలయాలలో పూజలు. బాల్కొండ నియోజకవర్గంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామ సభలు. బిల్లుల చెల్లింపులు, నూతన సంక్షేమ పథకాలు అమలు ఎజెండా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.